చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. భారత్ పాక్ యుద్ధం తానే ఆపానంటూ కరుకూతలు కూస్తున్నాడు. భారత్ను బెదిరించే యుద్ధం ఆపానంటూ వెల్లడిస్తున్నాడు. పాకిస్తాన్పై కూడా అదే మాట. ట్రేడ్ డీల్ పేరు చెప్పి ఇద్దరిని భయపెట్టానని ప్రకటిస్తా ఉన్నాడు. యుద్ధాన్ని తాను ఆపినట్టు ఇప్పటికీ 19వసారి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ట్రంప్ వాదనను భారత్ గతంలోనే తీవ్రంగా ఖండించింది. భారత్ ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వాన్ని కోరుకోలేదు, మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడూ కూడా అంగీకరించలేదని చాలా స్పష్టంగా ప్రధాని మోదీ చెప్పినటువంటి పరిస్థితి. కోతల రాయుడు మళ్ళీ అవే కారు కూతలు కూస్తున్నాడు. ప్రపంచంలో పలు దేశాల మధ్య ఉద్రిక్తతలను తానే పరిష్కరించాలని చెప్పుకుంటున్న ట్రంప్ మరొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఏకంగా భారత్ను బెదిరించానని అగ్రరాజ్య అధ్యక్షుడు మరొకసారి చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. యుద్ధం ఆగిన క్షణం అప్పటి నుంచి కూడా తానే వారు ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ఈ వాదనని భారతదేశం చాలా తీవ్రంగా ఖండించింది. రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. ఆ చర్చల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు చాలా స్పష్టంగా భారతదేశం చెప్పింది. ప్రధాని మోదీ నేరుగా ఫోన్ చేసి చెప్పాడు డొనాల్డ్ ట్రంప్కి. కానీ తన తీరు మాత్రం ఎక్కడో కూడా మార్చుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ దానికి ఒప్పుకున్నాడు. ఉద్రిక్తతలను తగ్గించుకోవడంలో అమెరికా పాత్ర అసలు ఏమీ లేదు, మీరు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు పదే పదే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు, కేవలం మా రెండు దేశాలు మాత్రమే సైనిక అధికారుల స్థాయిలో చర్చలు జరిగి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాము, మధ్యలో మీ బిల్డప్ ఏంటి, ఇది ఎంత మాత్రము సరైనది కాదు, పద్ధతి కాదు అని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుంది. చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. కెనడాలో ఏదైతే G7 సమ్మిట్కి పాల్గొన్నప్పుడు అక్కడి నుంచి నేరుగా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడారు. కానీ అప్పుడు ఓకే అన్నాడు, ఒప్పుకున్నాడు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను అన్నాడు. మరొకసారి నేను అత్యుత్సాహం ప్రదర్శించను, ఎస్ మీ రెండు దేశాలే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చే యుద్ధాన్ని మీకు మీరే ఆపుకున్నారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ పాడిన పాట పదే పదే పాడుతున్నటువంటి పరిస్థితుంది. ప్రపంచం ముందు చాలా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కమెడియన్ అయిపోయినటువంటి పరిస్థితుంది. ఎవరు కూడా నమ్మట్లా, ఎవరు కూడా ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడో దాన్ని ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం ముందు నవ్వుల పాలైపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవడంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని పదే పదే చెప్తానుంది. వాషింగ్టన్ ప్రమేయం లేకుండా స్వయంగా నిర్ణయం తీసుకున్నామని భారత్ చెప్తోంది. గత వారం ట్రంప్తో జరిగిన 35 నిమిషాల ఫోన్ సంభాషణలో కూడా ప్రధాని ఇదే విషయాన్ని చెప్పారు. భారత్ ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, భవిష్యత్తులో కూడా అంగీకరించబోదని చెప్పారు. కానీ తుంటారి ట్రంప్ మాత్రం యుద్ధం నేనే ఆపా, నేనే చర్చలు జరిపా, లేదంటే మీ రెండు దేశాలతో నేను వాణిజ్య ఒప్పందాలు చేసుకోను, ట్రేడ్ డీల్ ఏమీ ఉండదు, మీ దేశం నష్టపోతుంది అంటే అప్పుడు దిగొచ్చాయంటూ పదే పదే ఓవర్ యాక్షన్ చేస్తానన్నాడు. కానీ ఇలాంటి పనికి మాలిన చెత్త వాగుడు కట్టి పెడితే మంచిది అని దేశ ప్రజలు కూడా ట్రంప్ని ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ట్రంప్ విధానాలకు సంబంధించి, ట్రంప్ వైఖరికి సంబంధించి దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తాను ఆపినట్లు చెప్పడం ఇది 19వసారి. ట్రంప్ చెప్పిన కొత్త విషయం ఏంటంటే ట్రేడ్ డీల్ను చూపి యుద్ధాన్ని నిలువనిచ్చినట్టు అతను చెప్తా ఉన్నాడు. భారత్ పాక్ మధ్య ఘర్షణ అణుయుద్ధం వరకు చేరే ప్రమాదం ఉందని గ్రహించి ఇలా కొనసాగితే రెండు దేశాలతో నేను వాణిజ్య ఒప్పందాలు చేసుకోను, తెంచుకుంటాను అని చెప్పి యుద్ధాన్ని ఆపినట్టుగా చెప్తా ఉన్నాడు. కానీ చాలా స్పష్టంగా ప్రధాని మోదీ ఫోన్లో చెప్పారు, మీరు ఇలాంటి బిల్డప్లు తగ్గించుకుంటే మంచిది, మీరు ఈ విధంగా అత్యుత్సాహంతో మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు, ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని చాలా ఖరాఖండిగా చెప్పినప్పటికీ కూడా ట్రంప్ మళ్ళీ ఇదే విధంగా మాట్లాడుతున్నాడు. 19వసారి మాట్లాడాడంటే ఆయన వైఖరి ఏ విధంగా ఉందో, ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉందో, ఆయన అసలు ప్రపంచంలో మన గురించి ఏమనుకుంటున్నారు, నేను అమెరికా అధ్యక్షుడిని, పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, ఇలా చిల్లరగా బిహేవ్ చేయకూడదు అని ఆయన తెలుసుకొని ఉండాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఎంత నవ్వులు పాలైనా సరే, ఏ విధంగా ప్రపంచ దేశాలు నవ్వుకున్నా సరే, విమర్శలు చేసినా సరే, నన్ను చాలా చిన్న చూపు చూసినా సరే, ఒక కామెడీ పీసగా నన్ను చూసినా సరే నా వైఖరి మార్చుకోను, ఇదే విధంగా నేను వ్యాఖ్యలు చేస్తూ ఉంటా, ఇది ఆయన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన పద్ధతి. అసలు ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. పదే ట్రేడ్ డీల్ చూపి వాణిజ్య ఒప్పందాలను మీ రెండు దేశాలతో చేసుకోను అంటే
అప్పుడు వీళ్ళు యుద్ధానికి ఆగారు అని చెప్పుకుంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి? ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిందో ఆ తర్వాత సమయం కోసం వేచి చూసింది భారత్. వేచి చూసి చాలా కరెక్ట్గా గురి చూసి అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో, ఆ ఉగ్రవాద స్థావరాల మీద చాలా అద్భుతమైనటువంటి దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర మూకలు, ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులు తలదాచుకున్నటువంటి ఆ స్థావరాలన్నింటినీ కూడా తునాతునకలు చేసేసింది, ధ్వంసం చేసేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ ఫ్యామిలీకి సంబంధించి 10 మందిని ఆన్ ది స్పాట్ లేపేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తాలూకు మిగిల్చినటువంటి విషాదం, కన్నీళ్లు దేశం మొత్తం కూడా చాలా చాలా తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులతో అంటకాగి మన దేశం మీదకు ఉసిగొలుపుతున్నటువంటి పాకిస్తాన్కు చాలా బలమైనటువంటి దాడితో, చాలా బలమైనటువంటి చర్యతో గుణపాఠం చెప్పాలని చెప్పి మనం ఉగ్రవాద ముఖల మీద, స్థావరాల మీద దాడి చేసి తోనాతోనకలు చేశాం. ఆ తర్వాత పాకిస్తాన్ యుద్ధానికే కాలు దువ్వింది. మన మీద, మనం వాళ్ళ ఉగ్ర స్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేశారు? మన సైనిక స్థావరాల మీద అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వెంటనే వాళ్ళు ఎప్పుడైతే దాడి మొదలుపెట్టారో వెంటనే మనం బ్రహ్మోస్ క్షిపణులతో, S-400తో, యుద్ధ విమానాలతో అలు పెరగకుండా మన సైనికులు, త్రివిధ దళాలు పనిచేసి పాకిస్తాన్ చేసినటువంటి చర్యలను కూడా గాల్లోనే మట్టుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని దాడి తట్టుకోలేక ఈ విధంగా భారతదేశం అద్భుతమైనటువంటి అటాకింగ్ పవర్కు కదులొచ్చి ముందుకొచ్చి ఇక మేము యుద్ధం చేయలేము, భారత్తో కలిసి మేము యుద్ధం చేయాలంటే మా దేశాన్ని మేము సర్వనాశనం చేసుకున్నట్టే అని చెప్పి సరిహద్దు ప్రాంతానికి కొంచెం దూరంగా తెల్ల జెండాను ఎగురవేసింది. మేము శాంతికి ముందుకొస్తా ఉన్నాం, దయచేసి ఈ యుద్ధాన్ని ఆపు చేయండి, మా దేశం మీద మీ సైనికులు చేస్తున్నటువంటి అటాక్ని మేము ఇక ఓర్చుకోలేం, దయచేసి ఆపండి అంటూ కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్. ముందుగా అటువైపు నుంచే వాళ్ళ సైనిక అధికారుల నుంచే సమాచారం అందించారు. ఆ తర్వాత మనం కూడా మన సైనిక అధికారులతో సమాచారం పంపించి సో హాట్లైన్లో మాట్లాడుకుని ఈ యుద్ధాన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగింది. మన దెబ్బ తట్టుకోలేక కాళ్ళబేరానికి వచ్చింది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం కూడా మనం నిలిపివేశాం, అటాకింగ్ చేశాం, వాళ్ళు తట్టుకోలేకపోయారు, కాళ్ళబేరానికి వచ్చారు. యుద్ధం వద్దు మొర్రో అని పాకిస్తాన్ అన్నది. అలా యుద్ధం ఆగింది. ట్రంప్ ఏమంటాడు? నేనే యుద్ధాన్ని ఆపేశాను, నేను వాణిజ్య ఒప్పందాలు చేసుకోనంటే అప్పుడు వీళ్ళు దిగొచ్చారు, అణ్వాయుధాలు కలిగిన 2 దేశాల మధ్య లేదంటే యుద్ధం తీవ్రస్థాయిలో వెళ్ళిపోయేది, దీన్ని నేనే ఆపాను, నేనే ఒక శాంతి కాముకుణ్ణి, ఈ విధంగా ప్రకటనలు చేసుకున్న పరిస్థితుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే చెప్తా ఉన్నాడు ఆయన. రష్యా యుక్రెయిన్ విషయంలో కూడా అదే చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఏ 2 దేశాల మీద ఉద్రిక్తతలు ఉంటే ఆ 2 దేశాల మధ్య తల దూర్చేసి నేనే యుద్ధం ఆపాను అని ఎందుకు ప్రకటన చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కావాలి, దాని మీద ఆయనకు కన్నుంది, దాని మీద ఆయనకు మనసుంది. కానీ ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఒక కామెడీ పీస్కి నోబెల్ శాంతి బహుమతి ఎవరైనా ఇస్తారా? ఉద్రిక్తతలు రాజేస్తున్న వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? శాంతి శాంతి అంటూ ఉంటాడు. 2 దేశాలు ఈ విధంగా కొట్లాడుకోవడం కరెక్ట్ కాదు, నేను దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇరాన్ ఇజ్రాయెల్ వారిలో ఏం జరిగింది? ఇరాన్కి సంబంధించిన అణ్వస్త్ర కేంద్రాల మీద చాలా బలంగా బ్లస్టర్లతో ఆయన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా బలమైన దాడి ఇరాన్ అణు కేంద్రాల మీద చేశాడు. అంతకు ముందు రోజే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏమన్నాడు? ఇతనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఎందుకంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఈ ట్రంప్తో కలిసిపోయాడు కదా, లంచ్ మీట్ కూడా చేశారు, మా 2 మధ్యల ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఆయన చాలా గొప్ప హృదయంతో పనిచేశాడు, ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అని ప్రకటన చేసిన తర్వాతి రోజే ఇరాన్కి సంబంధించిన అణు కేంద్రాల మీద బలమైనటువంటి దాడి చేశారంటే, అణు కేంద్రాలని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే మరి డొనాల్డ్ ట్రంప్కు ఏ విధంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుంది? ఆయనకు తెలుసు రాదని. అయినప్పటికీ ఆయన నేనే దేశాల మధ్య యుద్ధాలు ఆపేసి ఒక శాంతి కాముకునిగా, ప్రపంచ శాంతి దూతలాగా ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడంలో భాగంగా కామెడీ పీస్గా తయారైపోతున్నాడు లాస్ట్కి. ఇప్పుడు 19వ మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటే, ఒకసారి ప్రకటన చేశాడు మోదీ వార్నింగ్తో, ఎస్ నేను యుద్ధాన్ని ఆపలేదు, ఇద్దరూ కూడా మోదీ కావచ్చు, ఆసిమ్ మునీర్ కావచ్చు, ఇద్దరు కూడా తెలివైనటువంటి వ్యక్తులు, వీళ్ళే మాట్లాడుకుని యుద్ధాన్ని క్లోజ్ చేసుకుని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు 19వ నేనే యుద్ధాన్ని ఆపానండి. ఎంత దారుణం! అసలు ఇలాంటి అమెరికా అధ్యక్షుడిని గతంలో మనం ఎప్పుడైనా చూసామా?
ఈ విధంగా వింత ప్రవర్తన, విచిత్రంగా మాట్లాడే వాళ్ళని, మాట మార్చేసే వాళ్ళని, తుంటరిగా మాట్లాడే వాళ్ళని మనం గతంలో ఏ అమెరికా అధ్యక్షుడినైనా ఈ స్థాయిలో చూసామా? ఇలాంటి ప్రవర్తన చూసామా? ఏమంటారు? సో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ట్రంప్ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పదే పదే యుద్ధాన్ని నేనే ఆపాను అని మాట్లాడుతున్న ట్రంప్ మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కామెంట్ రూపంలో తెలియజేయండి.